హాయ్! హలో! నేను మీ శ్రీ. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే చాలా పనులను మీతో షేర్ చేసుకున్నాను. వీడియోను పూర్తి వరకు చూడండి. కుదిరితే ఒక లైక్ వేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇక్కడ మీకేం నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండబ్బా! ఇక్కడ నేనైతే నా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకున్నాను. బయట ఊడ్చి నీళ్ళు చల్లిన తర్వాతకి నెక్స్ట్ ఇంకా మాకు గేట్ బయట గూడా కొంచెం స్పేస్ ఉంది. ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు కానీ, మనం ఉన్నంత సేపు మన హౌస్ లానే చూసుకుంటాం గదా! సేమ్ థింగ్ ఐ షుడ్ రిపీటెడ్ హియర్ నౌ. ఇక్కడైతే నేను ఊడ్చి నీళ్ళు జల్లేస్తున్నాను. నీళ్ళు జల్లేసిన తర్వాతకి ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు. నా డైలీ రొటీన్‌తో పాటు ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా వర్క్స్‌నైతే చేశాను ఈరోజు. అనిపించింది నాకలా. మీకేమనిపించింది ఈ వ్లాగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే పైనకెళ్ళి గేట్ వాల్ తిప్పేసి మోటర్ అయితే వేశాను. మాకు ట్యాప్ వస్తది మార్నింగ్ అయితే. మాక్సిమం అది మోటర్ వేసొచ్చి ఇక్కడ ప్యూరిటీ ఆన్ చేసుకుంటే వాటర్ ఫిల్టర్ గూడా అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ మన పైన వాటర్ గూడా ఫిల్ అవుతాయన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకొచ్చేసి ముందు మా పక్కన ఆంటీ ముగ్గు వేస్తుంది. ముగ్గు వేస్తుంటే నాకు అనిపించి నేను వెళ్లి క్యాప్చర్ చేశాను. ఇక్కడ నుండి క్యాప్చర్ చేయడానికి అయితదేమో అంటే, కానీ క్లారిటీ లేదండి. అందుకనే నేను అక్కడికెళ్ళి క్యాప్చర్ చేస్తున్నాను. ఆంటీ ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు, కుంకుమ యాడ్ చేయడం. ఎంతైనా ముగ్గు ఊరికే వేయడం కంటే అందులో పసుపు, కుంకుమ వేయడం ఇంకా భలే అనిపిస్తుంది కదా! ముగ్గు వేసిన తర్వాత పసుపు, కుంకుమ వేయడం ఎంతమందికి ఇష్టం? అలా వేస్తే వాకిలనేది లక్ష్మీ కళ అయితే ఖచ్చితంగా వస్తుందనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండబ్బా! ఇక్కడ చూసారా, గోర్ల ముగ్గుతో పాటు చేతి ముగ్గును కూడా యాడ్ చేసింది ఆంటీ. ఇక్కడ గద్దెకి బొట్లు పెట్టి తర్వాత థంబ్ ఫింగర్‌తో అండ్ పాయింట్ ఫింగర్‌తో ఒక టైప్ ఆఫ్ ముగ్గును గద్దెకి కొట్టింది కదా! అది ఎంతమందికి తెలుసు? దాన్ని గజ్జలు కొట్టడం అంటారు కదా! మీ సైడ్ ఏమంటారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అక్కడ ఆంటీని క్యాప్చర్ చేసిన తర్వాత ఇంట్లోకొచ్చి వీళ్ళందరిని అయితే లేపేశాను, పడుకున్న వాళ్ళని. ఎందుకంటే నేను బండలు కడుక్కోవాలి, టైం అవుతుంది నాకని. అంతలోపే రైస్ అయితే కడిగేశాను. ఒక పక్క వాషింగ్ మిషన్‌లో బట్టలవుతున్నాయి. ఆ బట్టలను కొన్నిటిని ఆరేసి ఇంకా మిగతావి వాషింగ్ మిషన్‌లో వేసేసి, సెమీ ఆటోమేటిక్ మిషన్‌కి మాన్యువల్ వర్కే ఎక్కువ ఉంటుందనేది నా అభిప్రాయం. మీరేమంటారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండబ్బా! నెక్స్ట్ అయితే నేను కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. వాటిని అలాగనే వదిలేయడం ఇష్టం లేక తొడిమలు తీసి పెడుతున్నాను. ఇది చిన్న పనే గదా! ఎంత టైం పట్టిద్ది అన్నట్టు. ఎంతమంది ఇలా పచ్చిమిర్చిని తొడిమలు తీసి బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకుంటారు. అందులో ఒక న్యూస్ పేపర్ గానీ, టిష్యూ పేపర్ గానీ యాడ్ చేసామంటే అందులో ఉన్న వాటర్ కొంచెం అందులో ఎవాపరేషన్ అయితే అయితది అనేది నా ఉద్దేశం. మీరు ఇది ఎప్పుడైనా ఫాలో అయ్యారా? ఈ టిప్‌నైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నేను ఇల్లు ఊడటం అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు ఊడ్చి మళ్ళీ దాన్ని ఇంకా కడిగేసి అంతలోపే వెజిటబుల్ కట్ చేసి కర్రీనైతే పొయ్యి మీద వేసేసాను. ఇప్పుడు ఇంకా నాకు ఇంకేం పనుంది అంటే, అటు వంట అవుతుంది, టిఫిను ఓ పక్క టిఫిను, ఓ పక్క రైస్, ఓ పక్క కర్రీ ఇలా అవుతున్నాయి. ఓ పక్కన బట్టలవుతున్నాయి. అంతలోపే మా పిల్లలైతే లేసారు. మార్నింగ్ లేవగానే వాళ్ళు డైరీ సైన్ అయితే చేపించుకుంటున్నారు వాళ్ళ డ్యాడీ దగ్గర. ఇంకా నేను ఆ పని చేస్తూ అన్ని దిక్కులా ఫోన్ తిప్పలేక అక్కడే పెట్టేశాను. ఇవన్నీ అయితేనే కానీ మనం స్కూల్‌కి కరెక్ట్ టైంకి అందమండి. లేదంటే కష్టమైపోతుంది. నేను పిల్లలతో 8:40 కల్లా వెళ్ళాల్సిందే. లేదంటే ఇంకా కొన్ని రూల్స్‌ని పాటించాల్సి ఉంటుంది కదా! అలా పాటించాల్సొస్తది. అది అయిపోయిన తర్వాతకి ఇంకా నేను పిల్లలకి హెడ్ బాత్ కూడా చేపిచ్చాను ఈరోజు. అవన్నీ ఇదొక్కటే ఇక్కడ ఒక దిక్కే కెమెరా పెట్టి మిగతా పనులన్నీ ఆన్ చేస్తూ, కెమెరా ఆఫ్ చేస్తూ మిగతా పనులైతే చేస్తున్నాను. ఒక బయటికెళ్ళి పని చేయాలంటే గడియారం ముల్లులాగా ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటే తప్ప మనం కరెక్ట్ టైంకి ఎళ్ళలేమనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాతకి నేను ఇంకా బండలైతే కడగడం స్టార్ట్ చేశాను.
ఒక పక్క పిల్లలు రెడీ అవుతున్నారు. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వచ్చి మళ్ళీ ఇదైతే కడగడం స్టార్ట్ చేశాను. ఈ ఒక్క రూమ్‌లోనే క్యాప్చరింగ్ పెట్టాను కాబట్టి మేబీ అలా అనిపించవచ్చు మీకు బోర్‌గా. కానీ నా వాయిస్ అయితే వినబడుతుంది కదండీ! మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండబ్బా. నేనైతే ఇల్లు కడగడం స్టార్ట్ చేసి ఇంకా మాకు కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల హోల్‌లో నుండి వాటర్ అయితే వెళ్ళట్లేదు. ఇంకా చెత్త చాటాన్ని అందుకే క్యారీ చేస్తున్నాను నేను. చెత్త చాటతో వాటర్‌ని మళ్ళీ ఎత్తి బయటకేసేసి ఇంకా ఇక్కడ నుండి వాటర్ బయటికెళ్తున్నాయి కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాతనే బయట ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఇలా ముగ్గు వేసిన తర్వాతకి ఇంకా నేను పిల్లలకి బాక్సులు కూడా కట్టేసి ఇక మిగతా నేను స్నానం చేయాలి ఇంకా స్కూల్‌కి రెడీ అవ్వాలంటే. అయిపోయిన తర్వాతకి ఇంక ముగ్గు వేసేటప్పుడు మీకు ఏ ముగ్గు నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ గోర్ల ముగ్గే వేశాను. మీకు నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఇదే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను కుకింగ్ చేసేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంత హడావిడిలో క్యాప్చరింగ్ అనేది కష్టం. ఇవన్నీ చేసేసి నేను మళ్ళీ ఇన్ టైంకి స్కూల్‌కి వెళ్ళాలి కదా! లేదంటే కష్టమైపోతది. నాకు అక్కడ సీఎల్ పడతది. ఇన్ని రోజులు ఉన్న గుడ్ ఇంప్రెషన్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అందుకనే నేను అదైతే మెయిన్‌లీ దానికోసమని నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్ అయిపోతే ఖచ్చితంగా వెళ్ళాలని ముగ్గు అయితే వేసాను. వేసేది మీకు చూస్తున్నారు కదా! ఈ మధ్య వ్యూస్‌తో పాటు కామెంట్స్ కూడా వస్తున్నాయి. కామెంట్స్‌ని కూడా నేను పాజిటివ్‌గానే చాలా వరకు పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయండి. ఎప్పుడు ఒక నెగెటివ్ కామెంట్ కూడా నేను ఫేస్ చేయలేదు. థాంక్ యూ ఫర్ కమెంటింగ్ హూ ఆర్ రెస్పాండింగ్ హియర్ నౌ. మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి నాకు. నెక్స్ట్ అయితే నేను ముగ్గు వేసేటప్పుడు చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ వంకాయ కర్రీ, దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇలా స్నానం చేసేసి వచ్చేసి బాక్సులన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కొంచెం తినేసి స్కూల్‌కెళ్ళాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ కమెంట్‌ని నేను ఖచ్చితంగా పిన్ చేసి ఒకరోజు వీడియో చేస్తాను. పలానా వాళ్ళు నాకు కమెంట్ చేశారు అని. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. చూసి కమెంట్ చేయండి. ఊరికే కమెంట్ చేయకండి. మీకు ఇందులో ఏం సెగ్మెంట్ నచ్చింది? ఏది నచ్చింది? ఏది కంటిన్యూ చేయాలి? ఇలాంటివి కంటిన్యూ చేయండి అంటే నేను మాక్సిమం అలాంటి కంటిన్యూ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలానే మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. లిటరల్లీ ఐ వాస్ వెరీ టయర్డ్. మస్తు కష్టం అనిపిస్తుంది. కష్టమైనా నాకు ఇష్టం కాబట్టి ఇలాంటి వర్క్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేశాను. 2 పడవల మీద ప్రయాణం అవసరమా అని కొంతమంది అంటే ఇదే ఎందుకు వేరే ఏమైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. వీళ్ళందరినీ నేను ఫేస్ చేస్తున్నది ఎందుకనంటే జస్ట్ బికాస్ ఆఫ్ నా ఫ్యాషన్ కోసం. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇంకో 10 మినిట్స్ టైం ఉంది కదా అని తినేసి వెళ్దామని తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారా? లంచ్ చేశారా? డిన్నర్ చేశారా? ఎవరెప్పుడు ఎలా చూస్తే వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను.